అట్లా టచ్ చేయరండి, Correct. వేరే అమ్మాయిని అట్లా మిస్యూజ్ చేయరండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద అబ్బాయిలకనే చెప్తాను, అంటే అమ్మాయిలు ఏమి తక్కువ లేరు. Correct. వాళ్ళకి ఆ ఫిజికల్ ఏదైతే ఉందో, అంటే నేను పవిత్ర స్త్రీకి ఉన్న వాల్యూ వాళ్ళకి తెలియకపోవడం. మేమిద్దరం సేమ్ మెన్ విమెన్ సేమ్ Disparity ఉండదు. కారు, సేమ్ కారు. అరే నీకు ఒక మనిషిని జన్మనిచ్చేది అంతా ప్రెషియస్. నువ్వు స్త్రీ శక్తి అంత, అంటే స్త్రీ శక్తి అంటేనే అంత ప్రెషియస్. హౌ యు ఆర్ కంపేరింగ్? ఇట్ డజంట్ మీన్ నేను వాళ్ళు తక్కువ అని చెప్తలేను, కానీ నీకు ఇప్పుడు ఒక సిఇఓకి ఒక యాపిల్ కనుక్కున్న అతనికి యాపిల్లో కింద పనిచేసే ఏదైనా ఒక మెయిన్ దానికి ఈక్వల్ ఉంటుందా? ఆ ఫౌండర్కి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. దట్స్ హౌ యు ఆర్ గివింగ్ అ బర్త్. ఒక మనిషికి జన్మనిస్తున్నావు, నీ విలువ అపారమైనది. నేను ఈక్వల్ వాట్ యూఆర్, నువ్వు డిగ్రేడ్ అవుతున్నావు, నువ్వు ఈక్వల్ కాదమ్మా. నువ్వు ఎబ్బో మల్టీ టాస్కింగ్. మీరు ఒక్కసారి ఆలోచించండి, విమెన్ చేసే పనులు 4 పనులు చేస్తాడా హస్బెండ్? నువ్వు బయటకు వెళ్ళేసి జాబ్ చేసి వచ్చి ఒక రోజు వంట చేయమను, ఎన్ని చేయాలమ్మా అంటాడు. వర్కింగ్ విమెన్ ఉన్నారు, అదే విధంగా వర్కింగ్ విమెన్ వచ్చేసి పిల్లల్ని చూసుకుంటుంది, ఆమె ప్రతి ఫంక్షన్స్కి పోతుంది, ప్రతిదీ 10 చేస్తుంది. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ అ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్కి విమెన్కి లైక్ టూ మచ్. మిడిల్ ఏదైతే ఉంటుందో చాలా స్ట్రాంగ్ ఉంటుంది కనెక్షన్, ఫాస్ట్గా కనెక్ట్ చేస్తుంది ఇన్ఫర్మేషన్. మెన్ కాంట్ హ్యాండిల్, వాళ్ళకి లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు వన్ థింగ్ దే కెన్ రియల్లీ డూ ఇట్ వెరీ వెల్. సో అలాంటి వాళ్ళతో మీరు మంచిగా నేను సక్సెస్ ఎట్లా కావాలి అలా ఆలోచించాలి. కానీ నువ్వు ఒక గ్లాస్ తాగితే నేను 2 గ్లాసులు లాగి గ్రేట్ అవుతా. ఒక రీసెర్చెస్లో తేలింది ఏంటంటే మెన్ కంటే విమెన్ ఎక్కువ తాగుతున్నారు అని చెప్పడానికి మళ్ళా మనం బాధపడాల్సిందే. అంటే మనమే షేమ్గా ఫీల్ అవ్వాల్సింది. విమెన్ని రెస్పెక్ట్ ఇవ్వండి అంటే ఎక్కడ మస్తు అమ్మాయిలను చూడండి ఎట్లా తయారైనరు అంటే నా దగ్గర ఆన్సర్ లేదమ్మా, లేదు. జస్ట్ గప్చుప్గా ఉండడమే, ఇంకా అంతకంటే ఇంకేముంటుంది. మనమే ఎగ్జాక్ట్లీ ఇమ్మీడియట్గా జస్ట్ షడప్ అయిపోతున్నాం కదా. సో దట్స్ హౌ లైక్ అన్ని వర్గాల నుంచి ఇప్పుడున్న ఖచ్చితంగా మీరు అన్ని ఫస్ట్ చెప్పినట్టు యూత్ వాజ్ అ పవర్ఫుల్ వెపన్స్ అండి. ఈరోజు మన టోటల్ గేమ్ చేంజర్ చేయొచ్చు అంటే యూత్ని ట్రాక్లో చేస్తే కనుక మొత్తం మన భారతదేశం మొత్తం ఇట్లా గేమ్ చేంజర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ టెక్నాలజీ ముందు మనం రియల్లీ కూడా అండర్ రేటెడ్. సో కాబట్టి వాళ్ళకి జస్ట్ ఇనిషియేషన్, ఐడియాస్ ఇవ్వడం తప్పించి పుష్ ఇవ్వాలి. పిచ్చి వాల్స్, మురికి నీళ్ళు, కాలుష్యం వచ్చే వాటి వాల్స్ మెయిన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఇట్లాంటి వాటిని బంద్ చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారండి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం రచిత గారు. ఇంకొక మెయిన్ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే రిలేషన్స్ అనేవి ఎందుకు దారి తప్పుతున్నాయి. ఎదర్ ఇట్ ఈస్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ ఫ్రెండ్షిప్ ఆర్ లివ్ ఇన్ రిలేషన్స్, వాట్ ఎవర్ యు నేమ్ ఎనీ రిలేషన్, ఇవన్నీ కూడా ఎందుకు కొంతవరకు బాగుండి ఆ తర్వాత ఏదో ఒక కారణం చేత అవి పక్కదారి పట్టడము, అవి ఎంతవరకు వెళ్తున్నాయంటే నిన్నటి వరకు నువ్వు చాలా ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తిని ఎప్పుడైతే నీకు తనతో విభేదాలు స్టార్ట్ అయ్యాయో, కనీసం మనిషి అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ముక్కలుగా నరికి చంపేస్తున్నటువంటి సంఘటనలు నిజంగా ఇలాంటివి చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎక్కడ దారి తప్పుతోంది రిలేషన్స్ వ్యవహారం? మీరు ఇంత చిన్న 10 minutes, మనకు 5 minutesలో ఇది చాలా హ్యూజ్ సబ్జెక్ట్. ఐ డిడ్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఆన్ దిస్. అంటే ఒక్కొక్క రిలేషన్స్ ఎందుకు ఇట్లా అవుతున్నాయి అని చెప్పాలంటే స్వార్థం అనుకోనివ్వండి, అడ్జస్ట్ కాని తత్వం అనుకోనివ్వండి, అంటే నేను ఇంపార్టెంట్, సెల్ఫ్ అబ్సెషన్ అనుకోనివ్వండి, ఎవరైనా నిన్ను తప్పు పట్టి అంటే మీరు రాంగ్ అని చెప్తే తీసుకోలేకపోవడం కానివ్వండి, ఇలాంటి అగ్రెసివ్ బిహేవియర్ ఇనిషియేట్ అయ్యి చంపడానికి పోయేది మాత్రము వాళ్ళలో తప్పున్న వాళ్ళే పోతారు. ఒకవేళ నువ్వు కరెక్ట్ అయినట్టయితే మనకు చంపే అంత కోపం రాదు. కొంతమంది గట్టిగా చెప్పడం వేరు, అరిసి చెప్పడం వేరు. గట్టిగా చెప్పే వాళ్ళు ఎవరు అంటే వెన్ దే ఆర్ వెరీ రైట్. గట్టిగా ఈజ్ డిఫరెంట్, అరవడం ఈజ్ డిఫరెంట్. పిచ్చిగా అరుస్తా అంటే రెంకలేస్తా ఇట్లా అంతా పగలగొట్టే వాళ్ళు సంథింగ్ రాంగ్, వాళ్ళ సెల్ఫ్ ఏదో మిస్టేక్ ఉందనో, రెగ్రెట్ ఉందనో, లేకపోతే వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి చేస్తారు. ఇది మీరు ఒప్పుకోవాల్సిందే. సో ఇలాగే ఈ రిలేషన్స్ ఎందుకు భ్రష్టు పడుతున్నాయి ఎక్కడ కానీ ఒక్కళ్ళ మీద ఒక్క చిన్న పర్సన్ని నమ్మడానికి అయితే స్కోప్ లేదండి. అందులో భార్యాభర్తలు ఉండడం అయితే ఇంకా కూడా మనం బాధాకరం. ఎందుకంటే నేను లైఫ్ టైం ఇద్దరం కలిసి ఉందామని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఈరోజు సోషల్ మీడియా పుణ్యమా అనివ్వండి, సెలబ్రిటీల పుణ్యమా అనివ్వనండి, వదిలేయచ్చు. కామన్ వదిలేస్తే